వెల్కమ్ టు డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ అలాగే దాని వెనుక జీకే పార్ట్ కూడా చూస్తున్నాం కదా. యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈరోజు మనకి June 18th, 2025. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అండ్ అలాగే ఇఫ్ యూ రియలీ లైక్ ద వీడియో give it a comment below, and if you have any doubts relating to this explanation or any related competitive examinations కింద కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో డెఫినెట్లీ దానికి ఆన్సర్ చేస్తాను. అండ్ ప్లీజ్ డూ లైక్. అండ్ బిఫోర్ స్టార్టింగ్ మనకి చూస్తే ఫస్ట్ హెడ్లైన్స్ చూస్తే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఇండియాస్ లార్జెస్ట్ ఆటో కార్గో టెర్మినల్ ఓపెన్స్. సో ఇండియాలోనే లార్జెస్ట్ ఆటో కార్గో టెర్మినల్ ఓపెన్ అవబోతుంది. ఎక్కడంటే హర్యానాలో. సో కార్గో టెర్మినల్ అంటే ఏంటో చూద్దాం. కార్గో టెర్మినల్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఏ ఫెసిలిటీ. ఇది ఒక ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీ. అంటే ఏదైనా గూడ్స్ కానీ ఇప్పుడు ఆటో కార్గో అంటే ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో కార్స్ కానీ పర్సనల్ వెహికల్స్ కానీ ఇవి ఏవైతే ఉన్నాయో ఆటో కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బై మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక స్టోరేజ్ కోసం ఉపయోగించే టెర్మినల్ అంటాం మనం. ఆటో కార్గో టెర్మినల్ ఒక స్టోరేజ్ ఉంటుంది, లార్జ్ కెపాసిటీతో అక్కడ స్టోరేజ్ చేసుకోవచ్చు మనం. సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అక్కడి నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేయవచ్చు. సో అట్లాంటి ఒక ప్లేస్ ఇట్స్ నథింగ్ బట్ మనం కార్గో టెర్మినల్ అని పిలుస్తాం. సో అక్కడ ఇండియాస్ లార్జెస్ట్ వన్ స్టార్ట్ అవబోతుంది హర్యానాలో అని చెప్పించారు. నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే మనకి ఇండియన్స్ విత్ ఓన్ వెహికల్స్ ఇన్ టెహ్రాన్ టోల్డ్ టు లీవ్ సిటీ. సో ఇజ్రాయెల్కి ఇరాన్కి వార్ ఫుల్ స్కేల్కి మారే లోపే సో అక్కడున్న మన ఇండియన్ సిటిజన్స్ని ఎవాక్యుయేట్ చేయడానికి మన ఇండియన్ గవర్నమెంట్ ట్రై చేస్తుంది. సో అక్కడ మనకి ఒక అడ్వైజరీ ఇచ్చింది ఏంటంటే ఇండియన్స్ ఎవరైతే ఓన్ వెహికల్స్ ఉన్నాయో వాళ్ళు టెహ్రాన్ నుంచి లీవ్ చేయాలని చెప్పేసి ఒక అడ్వైజరీ అనేది ఇచ్చింది. సో మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఈజ్ కీపింగ్ ఎన్ ఐ ఆన్ దిస్ ఇష్యూ. సో దట్ మన ఇండియన్ సిటిజన్స్ని సేఫ్గా ఎవాక్యుయేట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ టెనెంట్ ఫార్మర్స్ అంటే కౌలు రైతులు అని అర్థం. టెనెంట్ ఫార్మర్స్ ఇస్ నథింగ్ బట్ వాళ్ళకి భూమి ఉండదు, వేరే వాళ్ళ భూమి వీళ్ళు సాగు చేస్తారు విత్ అ డీల్. అంటే వచ్చిన ప్రొడ్యూస్ హాఫ్ చేసుకోవడం కానీ ఇన్ సమ్ రేషియోలో షేర్ చేసుకోవడానికి ఒక డీల్ చేసుకొని పండించే వాళ్ళని మనం కౌలు రైతులు అంటాం. వాళ్ళని మనం టెనెంట్ ఫార్మర్స్ అని అంటాం. అండ్ ఇక్కడ చూస్తే నెక్స్ట్ ఆర్టికల్ విల్ హైలైట్ గ్లోబల్ సౌత్ ఇన్ ద G7. అంటే G7 సమ్మిట్ జరగబోతుంది కదా కెనడాలో. ఆఫ్టర్ దిస్ సైప్రస్ విజిట్ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు కెనడా వెళ్ళారు. ఎందుకంటే ఈ G7 సమ్మిట్ అటెండ్ అవ్వడానికి. సో కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే మార్క్ కార్నే. అండ్ ఇలాగే ఇక్కడ ఏం చెప్పారంటే గ్లోబల్ సౌత్ని హైలైట్ చేస్తాను G7 సమ్మిట్లో అని మోదీ చెప్తున్నారు. సో గ్లోబల్ సౌత్ అంటే ఏంటంటే జనరల్లీ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో లేదంటే డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం గ్లోబల్ సౌత్ అని పిలుస్తాం. మోస్ట్లీ ఆఫ్రికా, ఏషియా, లాటిన్ అమెరికాలో ఉన్న కంట్రీస్ని గ్లోబల్ సౌత్ అంటాం. ఎక్సెప్ట్ ఫ్యూ కంట్రీస్. ఇప్పుడు ఏషియాలో ఉన్న కొన్ని కంట్రీస్ ఉండవు. ఏవంటే ఇజ్రాయిల్ ఉండదు. అండ్ అలాగే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇవి కాకుండా మిగిలిన కంట్రీస్ అన్నీ కలిపి గ్లోబల్ సౌత్ అని పిలుస్తాం. ఎందుకంటే దే ఆర్ డెవలపింగ్ అంటే నాట్ మోస్ట్ ఇండస్ట్రియలైజ్డ్ కాదు కాబట్టి. సో వాటిని గ్లోబల్ సౌత్ అనే ఒక టర్మ్ని డిస్క్రైబ్ చేస్తారు. అండ్ గ్లోబల్ నార్త్ ఈజ్ నథింగ్ బట్ ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ అంటే యుఎస్, రష్యా అండ్ యూరోపియన్ కంట్రీస్ మొత్తం అన్నిటిని కలిపి గ్లోబల్ నార్త్ అని చెప్పేసి ఒక టర్మ్ కింద డిస్క్రైబ్ చేస్తారు. సో దట్ ఇక్కడ మనకి ఈ G7 సమ్మిట్లో గ్లోబల్ సౌత్ యొక్క ప్రాబ్లమ్స్ని హైలైట్ చేయబోతున్నారు మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు. బికాస్ ఇండియా ఈజ్ అ ప్రజెంట్ లీడర్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్ కింద యాక్ట్ చేస్తుంది కూడా. అండ్ ఇక్కడ చూస్తే మనకి ట్రంప్ కట్స్ షార్ట్ G7 సమ్మిట్ ఓవర్ ఇరాన్ ఇజ్రాయిల్ క్రైసిస్ అని చెప్పి ఇచ్చారు. కట్స్ షార్ట్ దీని ఫ్రేజ్ ఇంపార్టెంట్. కట్స్ షార్ట్ అంటే టు ఎండ్ ఆర్ టు టర్మినేట్ అంటే ఆపేయడం. సో ట్రంప్ G7 సమ్మిట్ని అటెండ్ అవ్వట్లేదు. సో టర్మినేట్ చేసుకున్నారు అటెండెన్స్ని. ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయెల్ క్రైసిస్ని సీజ్ ఫైర్ చేయడానికి దాన్ని స్టాప్ చేయడానికి ఆయన ప్రయారిటీ అని చెప్పి G7 సమ్మిట్ని స్కిప్ చేశారని చెప్పేసి అర్థం వస్తుంది ఇక్కడ. సో కట్ షార్ట్ మీనింగ్ ఇంపార్టెంట్. కట్ షార్ట్ అంటే టు ఎండ్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఏపీ టు గో ఫర్ సర్క్యులర్ ఎకానమీ పాలసీ సూన్. సో న్యూ సర్క్యులర్ ఎకానమీ పాలసీ నెక్స్ట్ 2 monthsలో రోప్ చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టు స్ట్రెంథెన్ ఇట్స్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ స్ట్రెంథెన్ చేయబోతున్నారు. ఆన్ పార్ట్ ఆఫ్ ఇట్ 3 సర్క్యులర్ ఎకానమీ పార్క్స్ని కూడా విత్ ఇన్ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. అండ్ అలాగే సింగిల్ యూస్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయబోతున్నారు. 17 మున్సిపల్ కార్పొరేషన్స్లో సింగిల్ యూస్ ప్లాస్టిక్ని బ్యాన్ చేస్తారు. అండ్ అలాగే రిడ్యూస్, రీయూస్, రీసైకిల్ ఈ ఫార్ములా సెంటర్స్ని అర్బన్ ఏరియాస్లో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఇన్ ప్లేస్ ఆఫ్ దిస్ సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ని రీప్లేస్మెంట్గా క్లాత్ బ్యాగ్స్ని
ఎంకరేజ్ చేయబోతున్నారు క్లాత్ బ్యాగ్స్ని యూజ్ చేయమని చెప్పి. సో ఓవరాల్గా సర్క్యులర్ ఎకానమీని బిల్డ్ చేయడానికి, సర్క్యులర్ ఎకానమీని ప్రమోట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్. అండ్ ఇక్కడ చూస్తే మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకి గుజరాత్లో ఉన్న అహ్మదాబాద్లో ఉంది. సో ఆ ఎయిర్పోర్ట్ నేమ్ అనేది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే హెడ్లైన్, ఎయిర్పోర్ట్ మేబీ నేమ్డ్ ఆఫ్టర్ లార్డ్ వెంకటేశ్వర. సో టీటీడీ బోర్డ్ అనేది రీనేమ్ చేయమంటుంది రేణిగుంట ఎయిర్పోర్ట్ని శ్రీ వెంకటేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కింద రీనేమ్ చేయండి అని చెప్పేసి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి ఒక ప్రపోజల్ అనేది పంపించింది. ఇక్కడ నెక్స్ట్ చూస్తే యోగా విలేజ్ అట్ ఏయూ ఏ బీ హైవ్ ఆఫ్ యాక్టివిటీ. ఇక్కడ ఏ బీ హైవ్ ఈ కంటెక్స్లో మీనింగ్ ఏమొస్తుందంటే యాక్చువల్లీ బీ హైవ్ అంటే తేనెపట్టు అని అర్థం వస్తుంది. సో ఇక్కడ చూస్తే ఈ కంటెక్స్లో దీన్ని ఎందుకు ఇచ్చారంటే బీ హైవ్ ఆఫ్ యాక్టివిటీ అంటే మెయిన్ ప్లేస్ అని అర్థం వస్తుంది. మెయిన్ ప్లేస్ ఆఫ్ దిస్ యాక్టివిటీ యోగా విలేజ్ అనేది ఉంది ఏయూలో. సో అది ఈ యోగాకి ఒక మెయిన్ ప్లేస్ అని చెప్పేసి బీ హైవ్ కింద యాక్ట్ చేస్తుందని చెప్పేసి ఈ కంటెక్స్లో మీనింగ్. అండ్ నెక్స్ట్ మనకి ఎడిటోరియల్ పేజ్లో చూస్తే ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ఒకటి వచ్చింది ఇన్క్లూజివ్ పెన్షన్ సిస్టమ్ మీద. సో ఇండియా నీడ్స్ టు డిజైన్ అండ్ ఇన్క్లూజివ్ పెన్షన్ సిస్టమ్ అని చెప్పేసి హెడ్లైన్ ఇచ్చారు ఇక్కడ. అండ్ దీని సమ్మరీ ఈజీగా చూద్దాం మనం. జనరలీ పెన్షన్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయంటే దే ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఎకనామిక్ స్టెబిలిటీకి అండ్ అలాగే డిగ్నిటీ ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత ఒక డిగ్నిటీతో బతకడానికి అండ్ అలాగే ఎకనామిక్ స్టెబిలిటీ ఉండడానికి ఉపయోగపడతాయి పెన్షన్స్ అనేవి. సో ఈ రిటైరీస్ జనరల్గా ఫినాన్షియల్ ఇన్స్టెబిలిటీ ఫేస్ చేస్తారు. ఎందుకు అంటే రిడ్యూస్డ్ ఎర్నింగ్ కెపాసిటీ. సో ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత ఎర్నింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. అండ్ రైజింగ్ హెల్త్ కేర్ కాస్ట్. సో హెల్త్ కేర్ కాస్ట్ కూడా పెరిగిపోయాయి అండ్ అలాగే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. సో దిస్ పెన్షన్స్ అనేవి ఒక సేఫ్టీ నెట్ కింద యాక్ట్ చేస్తాయి వాళ్ళకి రిటైరీస్కి. అండ్ ఇక్కడ చూస్తే మనకి నెంబర్స్ ఇచ్చారు. ఎకనామిక్ సర్వే 2025-2026 రిపోర్ట్ ఏం చెప్పిందంటే ఇండియన్ పెన్షన్స్ అసెట్స్ జస్ట్ 17% ఆఫ్ జీడిపి మాత్రమే ఉన్నాయి. అడ్వాన్స్డ్ కంట్రీస్లో అప్ టు 80% వరకు ఉన్నాయని చెప్తున్నారు. సో ఎనాలజీ తీసుకొచ్చారు ఇక్కడ. అరౌండ్ ఓన్లీ 12% ఆఫ్ ఇండియాస్ వర్క్ ఫోర్స్ ఫార్మల్ పెన్షన్ స్కీమ్లో ఉన్నారు. సో ఓవరాల్ వర్క్ ఫోర్స్లో జస్ట్ 12% ఆఫ్ ఇండియాస్ వర్క్ ఫోర్స్ మాత్రమే ఫార్మల్ పెన్షన్ స్కీమ్లో ఎన్రోల్ అయి ఉన్నారు. అండ్ ఈ ఇన్ఫార్మల్ సెక్టర్లో ఉన్న వర్కర్స్ అయితే వాలంటరీ అడాప్షన్ మాత్రమే ఉంది వాళ్ళకి. ఓన్లీ ప్రొటెక్షన్ వాలంటరీగా వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలి. ఎన్పిఎస్ స్కీమ్ కానీ అటల్ పెన్షన్ యోజన ఈ 2 స్కీమ్స్ కానీ వాళ్ళు వాలంటరీగా అడాప్ట్ చేసుకోవడం. అండ్ ఇక్కడ చూస్తే నెక్స్ట్ 85% ఆఫ్ ఇన్ఫార్మల్ లేబర్ ఫోర్స్ మనకి హాఫ్ ఆఫ్ ద కంట్రీస్ జీడిపిని జనరేట్ చేస్తున్నారు. అంటే 85% ఇన్ఫార్మల్ లేబర్ 85% ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% ఆఫ్ కంట్రీస్ జీడిపిని వాళ్ళు జనరేట్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళకి పెన్షన్ స్కీమ్లో అనేది ఇంక్లూజన్ అనేది లేదని చెప్తున్నారు. అండ్ బై 2050 ఇండియాస్ ఓల్డ్ ఏజ్ డిపెండెన్సీ రేషియో మనకి 30% వరకు ఇంక్రీజ్ అవుతుంది. సో అందుకోసం మనకి వెల్ స్ట్రక్చర్డ్ పెన్షన్ ఎకోసిస్టమ్ అనేది ఉండాలి. జపాన్లో కానీ న్యూజిలాండ్లో కానీ సో అదర్ అడ్వాన్స్డ్ ఎకానమీస్లో వాళ్ళకి మ్యాండేటరీ ఫ్లాట్ రేట్ కాంట్రిబ్యూటరీ స్కీమ్ అని చెప్పేసి సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఆక్యుపేషన్ ఏదైనప్పటికీ ఒక ఫ్లాట్ రేట్ అనేది గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. అలాగే యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ ద ఎంప్లాయీస్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో దట్ దే హ్యావ్ అ రోబస్ట్ పెన్షన్ సిస్టమ్ అని చెప్పేసి చెప్తున్నారు. సో దట్ వీ షుడ్ ఫాలో దిస్ అడ్వాన్స్డ్ ఎకానమీ మోడల్స్ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తే ఒక యూనిఫైడ్ రెగ్యులేటర్ కింద దీన్ని మనం హార్మనైజ్ చేయాలి. ఫ్రాగ్మెంటెడ్గా ఉన్న పెన్షన్ సిస్టమ్ని హార్మనైజ్ చేయాలి. అండ్ అలాగే ఫ్లాట్ రేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఫర్ ఆల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్. సో మనం కూడా అడ్వాన్స్డ్ ఎకానమీ టైప్లో ఫ్లాట్ రేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ అనేది ఆఫర్ చేయాలి. అండ్ అలాగే ఆక్యుపేషనల్ పెన్షన్స్ డెఫినెట్లీ ఉంటాయి గవర్నమెంట్ జాబ్స్కి. అండ్ అలాగే ఎంప్లాయర్ బేస్డ్ స్కీమ్స్ విత్ ఆటో ఎన్రోల్మెంట్. సో జనరలీ ఇట్ షుడ్ బి మేడ్ కంపల్సరీ. ఆటో ఎన్రోల్మెంట్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. అండ్ అలాగే వాలంటరీ పెన్షన్ సేవింగ్స్ డెఫినెట్లీ ఉండాలి. వాలంటరీ పెన్షన్ సేవింగ్స్కి ఎస్పెషల్లీ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తాము. అండ్ అలాగే మార్కెట్ లింక్డ్ రిటర్న్స్ ఇవ్వాలి. అండ్ అలాగే ఫ్లెక్సిబుల్ ప్రొడక్ట్స్ అవి ఉండాలి అవి. సో అవి ఒక ఇన్సెంటివ్స్ కింద యూజ్ అవుతాయి వాళ్ళకి. వాలంటరీగా ఒక పెన్షన్ సేవింగ్స్ స్కీమ్ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నట్టయితే వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి. ఇలాంటి బెనిఫిట్స్ ఉంటే డెఫినెట్లీ వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. అండ్ అలాగే టార్గెటెడ్ ఫినాన్షియల్ లిటరసీ క్యాంపెయిన్స్ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ సూపర్ యాన్యుయేషన్ ప్లానింగ్స్ అంటే రిటైర్మెంట్ ప్లానింగ్స్ గురించి ఒక లెసన్స్ అనేవి వాళ్ళకి ఒక లిటరసీ క్యాంపెయిన్స్ అనేవి కండక్ట్ చేయాలి. అండ్ అలాగే ఫ్రెండ్లీ డిజిటల్ ఎన్రోల్మెంట్ డిజిటలైజ్ చేయాలి పెన్షన్ ఎంటైటిల్మెంట్స్ కానీ వీటిని కానీ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ అలాగే ఫైనల్గా మనకి మినిమం పెన్షన్ గ్యారంటీ డెఫినెట్లీ అందరికీ ఉండాలి, ఇంక్లూడింగ్ ఇన్ఫార్మల్ వర్కర్స్కి కూడా. సో దాట్ ఫినాన్షియల్ సెక్యూరిటీ రిటైర్మెంట్ ఏజ్లో వాళ్ళకు ఉంటుంది. సో దాట్ మనం ట్రూలీ ఇన్క్లూజివ్ పెన్షన్ సిస్టమ్ అనేది మనం అచీవ్ చేయగలుగుతామని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఎడిటోరియల్ ఆర్టికల్ చూస్తే మనకి ఫ్రీ హ్యాండ్ సైన్స్ మస్ట్ బి అన్ఫెటర్డ్ ఇఫ్ ఇట్ ఈస్ టు బి యూస్ఫుల్ అని చెప్పించారు.
సో ఈ జనరల్‌గా రీసెంట్‌లీ మనకి గవర్నమెంట్ అనేది సైంటిస్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ జెమ్ అనేది ఒక పోర్టల్ ఉంటది. కామర్స్ మినిస్ట్రీ అండర్‌లో ఉంటది ఈ ఇనిషియేటివ్. ఇందులో కొనకుండా మీరు బయట ప్రొక్యూర్ చేసుకోవచ్చు సైంటిఫిక్ ఎక్విప్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో. బికాస్ జెమ్‌లో ఈ పోర్టల్ ఏవైతే ఉన్నాయో, జెమ్ ఈజ్ నథింగ్ బట్ లైక్ ఏ ఫ్లిప్‌కార్ట్ ఆర్ అమెజాన్. కాకపోతే ఇది గవర్నమెంట్ సైడ్ నుంచి గవర్నమెంట్ పోర్టల్ ఇది. సో అందులో మనకి టు ద పాయింట్ మంచి మెషిన్స్ అవేవి దొరకట్లేదు. సో మంచి మెటీరియల్ దొరకట్లేదు. సైంటిఫిక్ మెషినరీ అనేది దొరకట్లేదు. సో దట్ మీరు అవుట్ సైడ్ జెమ్ మీరు ప్రొక్యూర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక అడ్వైజరీ అనేది ఇష్యూ చేసింది గవర్నమెంట్. సో ఈ జనరల్లీ జెమ్‌లో ఏంటంటే గవర్నమెంట్ పర్చేసెస్ అన్నీ కూడా జెమ్ ద్వారానే జరగాలి. ఫ్రమ్ ల్యాప్‌టాప్స్ నుంచి ఫర్నిచర్ వరకు త్రూ దిస్ జెమ్ పోర్టల్ మాత్రమే బై చేయాలి. అందులో మనకు ఒక మ్యాండేట్ కూడా ఉంటది. ఎవరైతే వెండర్ తక్కువ ప్రైస్‌కి మనకి ఇస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచే మనం బై చేయాలని చెప్పి ఉంటుంది. కాకపోతే తక్కువ ప్రైస్‌కి ఇస్తున్నారంటే డెఫినెట్లీ వాళ్ళు క్వాలిటీ స్టాండర్డ్స్‌లో కాంప్రమైజ్ అవుతారు. సో దట్ సైంటిఫిక్ రీసెర్చ్‌కి కొంచెం అది ఇబ్బంది అవుతుంది. సో దీన్ని బైపాస్ చేస్తూ ఈజ్ ఆఫ్ డూయింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్‌ని ప్రమోట్ చేయడం కోసం ఈ ల్యాండ్ మార్క్ ఇనిషియేటివ్ అనేది మన గవర్నమెంట్ అనేది ఇచ్చింది. ఈ జెమ్ ప్రొక్యూర్మెంట్ జనరల్ ఇది మ్యాండేటరీ 2020 నుంచి మ్యాండేటరీ చేసింది. అండ్ ఇక్కడ చూస్తే మెరియడ్ మీనింగ్ ఇంపార్టెంట్. మెరియడ్ అప్లికేషన్స్ అంటే వేరియస్ అప్లికేషన్స్ అని అర్థం వస్తుంది. సో మెరియడ్ అంటే వేరియస్. అండ్ అలాగే ఫిడెలిటీ అంటే విశ్వాసం లేదంటే ఒరిజినాలిటీ అని అర్థం వస్తుంది. సో దీని మీనింగ్ కూడా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చూస్తే మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఈ సైంటిఫిక్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో, సైంటిస్ట్కి కావాల్సిన మిషన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రిసిషన్ లేత్స్, కస్టమైజ్డ్ ల్యాబ్ ప్రొడ్యూస్ డైమండ్స్, బయోలాజికల్ మాలిక్యూల్స్. సో ఏవేవైతే సబ్స్టెన్సెస్ ఉంటాయో, సైంటిఫిక్ అప్లికేషన్స్ యూజ్ చేసే సబ్స్టెన్సెస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఈ మెటీరియల్స్ అన్నీ కూడా జెమ్లో నుంచి ప్రొక్యూర్ చేయడం కాకుండా బయట నుంచి ప్రొక్యూర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక అడ్వైజర్ అనేది ఇష్యూ చేసింది. అండ్ ఇండియా ల్యాక్డ్ ఎందుకంటే ఈ జెమ్ ద్వారా ఎందుకు మనకి మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ దొరకట్లేదంటే ఇండియా ల్యాక్డ్ అండ్ ఇండస్ట్రియల్ బేస్ ఫర్ సొఫిస్టికేటెడ్ మెషినరీ. సో ఇండస్ట్రియల్ బేస్ లేదు మనకి. సో దట్ వీళ్ళకి సైంటిస్ట్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లయితే సో దట్ మనం ఈ సైన్స్ ఇట్ సెల్ఫ్ అన్ఫెటర్డ్గా ఉంటుంది అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి ప్యార్చ్డ్ మీనింగ్ ఇంపార్టెంట్. ప్యార్చ్డ్ అంటే డ్రైడ్ అని అర్థం వస్తుంది, లేదంటే క్షామము, కరువు అని తెలుగులో అర్థం వస్తుంది. ప్యార్చ్డ్ దీని మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ అలాగే ప్రెసియంట్ అంటే ప్రిడిక్టివ్ అంటే ప్రొఫెటిక్ అంటే జరగబోయేదాన్ని ముందే మనం ప్రిడిక్ట్ చేయడం, ఓ ప్రొఫెసీ లాగా మనం ముందే ఇమాజిన్ చేసుకోవడం. ప్రెసియంట్ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ అలాగే స్పెల్లింగ్ కూడా ఇంపార్టెంట్. అండ్ అలాగే ఇక్కడ నింబుల్ మానిటరీ పాలసీ అని ఇచ్చారు కదా. నింబుల్ అంటే చురుకైన, ఎజైల్ సినోనిమ్ ఇంపార్టెంట్. నింబుల్, ఎజైల్, చురుకైన అని అర్థం వస్తుంది. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ ద ఫ్యూచర్ ఆఫ్ అబూజ్ అహ్మద్ అని చెప్పించారు. ఈ అబూజ్ అహ్మద్ అనేది ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర బోర్డర్లో ఉన్న ఒక ప్లేస్. ఇది ఒక ఫారెస్ట్ రీజియన్, డెన్స్ ఫారెస్ట్ రీజియన్ ఇది అబూజ్ అహ్మద్ అని. ఇది అన్సర్వేడ్ ఏరియా, ఓన్లీ లార్జ్లీ అన్సర్వేడ్ ఏరియా ఇన్ ద కంట్రీ. ఇది జనరల్గా ఇందులో మనకి అకార్డింగ్ టు 2011 సెన్సస్ 40,000 పీపుల్ రెసిడెంట్స్ ఉన్నారు. అండ్ ఈ అబూజ్ అహ్మదియా ట్రైబల్ పీపుల్, ఇందులో ట్రైబల్ పీపుల్ ఉంటారు, వాళ్ళ పేరే అబూజ్ అహ్మదియా. వీళ్ళు వన్ ఆఫ్ ద 7 పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. ఛత్తీస్గఢ్లో ఉన్న పర్టిక్యులర్లీ వల్నరబుల్ పీవీటీజీస్లో వన్ ఆఫ్ ద గ్రూప్. ఇది ఒక సబ్ ట్రైబ్ ఆఫ్ గోండ్ ట్రైబ్. సో గోండీ భాషలో ఈ అబూజ్ అహ్మద్ అంటే సాల్ ట్రీ అని అర్థం వస్తుంది, సాల్ ఫారెస్ట్ అని అర్థం వస్తుంది. సాల్ ట్రీస్ ఎక్కువగా ఉంటాయి అందులో. సో ఇది మనకి బ్రిటిష్ టైంలో ఉన్నప్పుడు ఈ ఏరియాని ఎక్స్క్లూడెడ్ ఏరియా కింద అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 కింద డినోట్ చేశారు. ఎక్స్క్లూడెడ్ ఏరియా కింద అంటే ఎక్స్క్లూడెడ్ ఏరియా అంటే నథింగ్ బట్ డెవలప్మెంట్ అనేది రీచ్ అవ్వలేదు ఇక్కడ వరకు. సో వాళ్ళని పక్కకు వదిలేశారు. సో డెవలప్మెంట్ లైన్స్ నుంచి దూరంగా ఉన్నారు. సో ఈ డెవలప్మెంట్కి దూరంగా ఉండడంతో ఈ మావోయిస్టులు ఏం చేస్తారంటే దీన్ని వాళ్ళ అన్అఫీషియల్ హెడ్ క్వార్టర్స్ కింద చేసుకొని దాన్ని ఒక లిబరేటెడ్ జోన్ కింద టర్న్ చేశారు. రీసెంట్లీ మనకి యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఏం చెప్పారంటే మార్చ్ 2026 కల్లా ఈ మావోయిస్టులు మేము అంతం చేస్తామని చెప్పారు కదా. సో దట్ ఈ అబూజ్ అహ్మద్ ఈ ఏరియా అనేది మళ్ళీ లిబరేట్ అవ్వాలి. ఎలా లిబరేట్ అవ్వాలంటే సో న్యూ రోడ్స్, పోలీస్ స్టేషన్స్, స్కూల్స్, హాస్పిటల్, మొబైల్ టవర్స్ ఇట్లాంటివన్నీ డెవలప్మెంట్ అనేది ఆ ప్లేస్లోకి వెళ్ళాలి. సో రీసెంట్లీ మనకి ఆ పెరిఫెరీ ఆ చుట్టుపక్కల ఐరన్ ఓర్ కూడా మైన్ చేస్తున్నారు అని చెప్పారు. అండ్ ఇక్కడ చూస్తే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 స్పెషల్ రైట్స్ ఇచ్చింది. ఫారెస్ట్ డ్వెల్లింగ్ ఎవరైతే ఫారెస్ట్లో ఉంటున్నారో ఆ కమ్యూనిటీకి స్పెషల్ రైట్స్ ఇచ్చింది. ఈ అహ్మదియాస్ ఈ ట్రైబల్ కమ్యూనిటీ హ్యాబిటెడ్ రైట్స్ కోసం కూడా అప్లై చేసుకున్నారు 2019లో. కాకపోతే అక్కడున్న మావోయిస్టులు వాళ్ళని థ్రెట్ చేశారు. సో మీరు చేసుకోవద్దు, డెవలప్మెంట్ వద్దు అని చెప్పేసి థ్రెట్ చేయడంతో వాళ్ళు దాని నుంచి వెనక్కి తీసుకున్నారు. అండ్ ఈ అబూజ్ అహ్మద్ ఫారెస్ట్ ఏరియా చూస్తే దిస్ లార్జర్ దాన్ గోవా కన్నా పెద్దది. సో అండ్ ఆల్సో ఇక్కడ మనకి ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఆర్గానిక్ ఫుడ్ ఉంటుంది. ఎందుకంటే ఈ పెస్టిసైడ్స్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ
ఇది డెవలప్డ్ ఏరియా కాదు కాబట్టి అక్కడ వరకు వెళ్ళలేదు. సో దట్ ఇక్కడ మనకి ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఆర్గానిక్ ఫుడ్ అనేది దొరుకుతుంది. అండ్ అలాగే ఇక్కడ విమెన్ ఏం చేస్తారంటే ఈ ట్రైబల్ విమెన్ మహువా ఫ్లవర్స్ అని ఉంటాయి. సో ఆ ఫ్లవర్స్ని కలెక్ట్ చేసి వాటి నుంచి లిక్కర్ని తయారు చేస్తారు. సో దట్ దీన్ని కూడా మనం వరల్డ్ వైడ్ సోల్డ్ చేయొచ్చు ఈ మహువా లిక్కర్ని. సో దట్ ఆ విమెన్కి, ఆ ట్రైబల్ విమెన్కి ఒక ఉపాధి కింద ఉపయోగపడుతుంది అని చెప్పారు. అండ్ అలాగే వీళ్ళు ఎస్పెషల్లీ ఈ లోపల ఈ అబూజ్ అహ్మద్ ఈ ఏరియాలో వెర్వా కోట్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుంది. దాన్ని వీళ్ళు ఒక స్పిరిచువల్ కింద బిలీవ్ చేస్తారు. ఎందుకంటే ద మ్యాన్ కైండ్ అక్కడి నుంచే స్టార్ట్ అయ్యారు, ఆ హిల్ నుంచే స్టార్ట్ అయ్యారు అని చెప్పేసి వాళ్ళు నమ్ముతారు. అండ్ అలాగే సో దాన్ని ఒక మైనింగ్ చేసినట్లయితే దాన్ని ఎలా డీల్ చేయాలి అని చెప్పేసి వాళ్ళ స్పిరిచువల్ డెస్టినేషన్ వెళ్తే దాన్ని టచ్ చేయకుండా ఉండాలి. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని ఎలా డీల్ చేయాలని చెప్పేసి దీస్ ఆర్ క్వశ్చన్స్ టు పాండర్ అని చెప్పేసి ఫైనల్ కన్క్లూజన్ ఇచ్చారు. టు పాండర్ ఈజ్ నథింగ్ బట్ టు పాండర్ అంటే థింక్ అని అర్థం వస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఓఎన్జీసీ టు రోప్ ఇన్ యూఎస్ ఎక్స్పర్ట్స్ టు స్టాప్ గ్యాస్ లీక్ ఇన్ అస్సాం రిగ్. సో ఓఎన్జీసీ ఎస్టాబ్లిష్మెంట్ అయిన అస్సాంలో ఇక్కడ ఒక రిగ్ నుంచి న్యాచురల్ గ్యాస్ అనేది లీక్ అవుతుంది. సో దట్ అక్కడ పీపుల్ ఎఫెక్ట్ అవుతారు కదా. సో దట్ ఆ గ్యాస్ లీక్ని స్టాప్ చేయడానికి యూఎస్ ఎక్స్పర్ట్స్ని టు రోప్ ఇన్ అంటే వాళ్ళని అక్కడ డిప్లాయ్ చేస్తారని అర్థం వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అండ్ మన యూనియన్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్టర్ ఎవరంటే హర్దీప్ సింగ్ పూరి. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఇది చూస్తే మనకి ఆర్మీ టీమ్ లీవ్స్ ఫర్ ఇండియా ఫ్రాన్స్ జాయింట్ ఎక్సర్సైజ్. సో 8th ఎడిషన్ జరుగుతుంది ఇండియాకి ఫ్రెంచ్కి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. దాని నేమ్ శక్తి. సో ఇది ఫ్రాన్స్లో జరగబోతుంది. అండ్ ఫ్రమ్ June 18th to July 1 వెరీ ఇంపార్టెంట్ శక్తి మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ ఫ్రాన్స్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి హోమ్ మినిస్టర్ టు మానిటర్ కెరీర్ పాత్ ఆఫ్ అగ్నివీర్స్ ఆఫ్టర్ రిటైర్మెంట్ అని చెప్పించారు కదా. సో ఈ అగ్నిపథ్ స్కీమ్ అనేది June 14th, 2022లో లాంచ్ చేశారు. ఎందుకు అంటే ఒక 4-year పీరియడ్ సర్వీస్కి 3 సర్వీసెస్లో 3 ఆర్మ్డ్ ఫోర్సెస్లో సోల్జర్స్ని, ఎయిర్మెన్ని, సెయిలర్స్ని రిక్రూట్ చేసుకోవడానికి 4 years పాటు వాళ్ళకి టెంపరీ సర్వీస్ కింద అగ్నిపథ్ స్కీమ్ అనేది లాంచ్ చేశారు. సో మనకి నెక్స్ట్ ఇయర్తో అది 4 years కంప్లీట్ అయిపోతుంది కదా. సో దట్ వాళ్ళకి కెరీర్ పాత్ ఎలా ఉండాలి అని చెప్పేసి సో దే ఆర్ థింకింగ్ కెరీర్ పాత్ ప్రోగ్రెషన్ ఎలా ఉండాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్. అండ్ ఇక్కడ చూస్తే 75% అగ్నివీర్స్ డెఫినెట్లీ ఎగ్జిట్ అయిపోవాలి. 25% మాత్రం పర్మనెంట్ బేసిస్ కింద రిక్రూట్ చేసుకుంటారు, మళ్ళీ అందులో టేకప్ చేస్తారు. అండ్ అలాగే 2024 లోక్సభ ఎలక్షన్ ముందు 10% ఆఫ్ ఆల్ వేకెన్సీస్ అంటే సిఏపిఎఫ్స్లో ఉన్న వేకెన్సీస్ 10% రిజర్వేషన్ ఇచ్చింది. ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళకి 10% రిజర్వేషన్ ఉంటుంది సిఏపిఎఫ్ ఎగ్జామ్స్ రాసుకోవడానికి. సో దట్ హూ హ్యావ్ కంప్లీటెడ్ దేర్ సర్వీస్ అని చెప్పేసి ఇక్కడ 10% రిజర్వేషన్ ఇచ్చారు. అండ్ అలాగే 25% అగ్నివీర్స్ని పర్మనెంట్ బేసిస్ కింద రిక్రూట్ చేసుకుంటారని చెప్పేసి చెప్పారు. సిఏపిఎఫ్స్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్. ఇందులో మనకి బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి, అస్సాం రైఫిల్స్ అని చెప్పేసి ఇవన్నీ ఉంటాయి. సో ఈ సిఏపిఎఫ్స్కి 10% రిజర్వేషన్ అనేది ఇచ్చారు అగ్నివీర్స్కి. అండ్ ఇక్కడ చూస్తే మన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరంటే జనరల్ ఉపేంద్ర ద్వివేది. అండ్ ఇక్కడ ఫ్యాక్ట్ ఇంపార్టెంట్ సిప్రీ రిపోర్ట్ ఏంటంటే ఇది న్యూక్లియర్ వార్ హెడ్స్ ఎంత ఉన్నాయి, ఎవరెవరి దగ్గర ఏ కంట్రీ దగ్గర ఎంత ఉన్నాయని చెప్పేసి చెప్తుంది. ఇండియా ఇంక్రీజ్ ఇట్స్ న్యూక్లియర్ వార్ హెడ్ కౌంట్ to 180 in 2024. సో ఇండియా దగ్గర 180 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి, వెరాజ్ పాకిస్తాన్ దగ్గర 170 మాత్రమే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే మన వరల్డ్లోనే 9 న్యూక్లియర్ ఆర్మ్డ్ కంట్రీస్ ఉన్నాయి. అవి ఏంటంటే యుఎస్, యూకే, ఫ్రాన్స్, చైనా, ఇండియా, పాకిస్తాన్ అండ్ అలాగే నార్త్ కొరియా, ఇజ్రాయెల్. ఈ 9 కంట్రీస్ దగ్గర మాత్రమే న్యూక్లియర్ పవర్ అనేది ఉంది, న్యూక్లియర్ వెపన్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే అమర్నాథ్ యాత్ర రూట్స్ మేడ్ నో ఫ్లై జోన్స్, మోర్ సిఏపిఎఫ్ పర్సనల్ డిప్లాయిడ్. సో అమర్నాథ్ యాత్ర మనకి July 3rd నుంచి స్టార్ట్ అవబోతుంది అప్ టు August 9. సో ఆన్ బ్యాక్ డ్రాప్ ఆఫ్ ఇట్ రీసెంట్లీ మనకి అమర్నాథ్ యాత్ర రూట్ అనేది ఈ పహల్గమ్ అటాక్ జరిగింది కదా, ఆ పక్క నుంచి ఉంటుంది. సో దట్ ఇక్కడ మనకి అమర్నాథ్ యాత్ర రూట్ అనేది నో ఫ్లై జోన్ కింద డిక్లేర్ చేశారు. అండ్ అలాగే జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరంటే మనోజ్ సిన్హా. ఈ మనోజ్ సిన్హా ఏం చేశారంటే అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్, యూఏవీస్ అంటే అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్, డ్రోన్స్, బలూన్స్ వీటిని బ్యాన్ చేశారు వాటి మీద. ఎక్సెప్ట్ మెడికల్ ఎవాక్యుయేషన్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, సర్వీలెన్స్ బై సెక్యూరిటీ ఫోర్సెస్ వీటి పర్పసెస్ మాత్రమే అక్కడ ఉపయోగించవచ్చు ఫ్లై జోన్ని. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఈ ఎకనామిక్ టర్మ్ అనేది ఇంపార్టెంట్. సెబీ బ్యాన్స్ ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ డైరెక్టర్ సంజీవ్ బాసిన్ ఫర్ ఫ్రంట్ రన్నింగ్. ఇక్కడ ఫ్రంట్ రన్నింగ్ అంటే ముందు పరిగెత్తడం కాదు, ఫ్రంట్ రన్నింగ్ దిస్ ఇస్ అన్ ఎకనామిక్ టర్మ్ ఎస్పెషల్లీ ట్రేడింగ్ రిలేటెడ్. ఫ్రంట్ రన్నింగ్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఒక ట్రేడింగ్ చేసేటప్పుడు ఫ్యూచర్ ఒకరు బై చేస్తారు, లార్జ్ క్వాంటిటీలో బై చేస్తారు ఈ స్టాక్స్ని కానీ, ఈ స్టేక్స్ని కానీ, స్టాక్స్ని కానీ లార్జ్ అమౌంట్లో బై చేస్తారని చెప్పేసి ముందే మనకి
అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ రావడంతో మనం ఆ ప్రైస్ మీద, ఆ స్టాక్ యొక్క ప్రైస్ మీద మనం ముందే అడ్వాంటేజ్ తీసుకొని ట్రేడింగ్ చేయడం ఇట్లాంటివి. సో దాట్ దాన్ని మనం అలాంటి దిస్ ఇస్ ద డిస్హానెస్ట్ ట్రేడింగ్ ప్రాక్టీస్ అంటాం. సో అది హానెస్ట్ కాదు. సో దట్ దాన్నే మనం ఫ్రంట్ రన్నింగ్ అంటాం. అట్లా చేయడం అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్తో వితౌట్ పబ్లిక్కి ఎవరికి తెలియకుండా ముందుగానే అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ రావడంతో మనం దాన్ని ఒక అడ్వాంటేజ్ కింద తీసుకొని ఆ ట్రేడింగ్ చేయడం అనేది దాన్ని మనం ఫ్రంట్ రన్నింగ్ అంటాం. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి పటౌడీస్ నేమ్ టు స్టే అసోసియేట్ విత్ ఇంగ్లాండ్ ఇండియా సిరీస్ అని చెప్పేశారు కదా. సో ఈ పటౌడీ ట్రోఫీ అని చెప్పేసి అనేవారు ఇంతకుముందు. ఇంగ్లాండ్కి ఇండియాకి జరిగే టెస్ట్ సిరీస్ని పటౌడీ ట్రోఫీ అనేవారు. సో దాని పేరు టెండూల్కర్ ఆండర్సన్ ట్రోఫీ కింద మార్చాలని చెప్పేసి రీనేమ్ చేస్తున్నారు. సో దాట్ ఇక్కడ మనకి టెండూల్కర్ ఏం చేశారంటే ఇంగ్లీష్ క్రికెట్ బోర్డు దగ్గరికి వెళ్ళి సో పటౌడీ నేమ్ని ఉంచాలి డెఫినెట్లీ అని చెప్పేసి ఒక విన్నపం ఇవ్వడంతో వాళ్ళు ఏం చేస్తారంటే విన్నింగ్ క్యాప్టెన్కి పటౌడీ మెడల్ని ప్రజెంట్ చేస్తామని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకున్నారు. సో దాట్ ఈ పటౌడీ నేమ్ అనేది ఇంగ్లాండ్ ఇండియా సిరీస్కి అసోసియేట్ అయ్యే ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేసాం మనం. సో ఇక్కడ దాకా మీరు వీడియో వచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఇట్ ఎ లైక్ అండ్ కమెంట్ యువర్ ఒపీనియన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ let me know in the comment section. I will definitely answer them in the upcoming videos. And that's it. Thank you for watching.